చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను బెంగళూరు నుంచి వచ్చింది మేడం. మీ పేరేంటి సార్? భాస్కర్ అండి. భాస్కర్. ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి? మా ఇన్లాస్తో ప్రాబ్లం ఉంది మేడం. ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడైంది సార్ మీకు? 2008 అండి. 2008లో. నవంబర్ 8. మీరేం చేస్తారు, మీ వైఫ్ ఏం చేస్తారు? అప్పుడు మా వైఫ్ అయితే హౌస్ వైఫే. ఆ, నేను మాత్రం కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ చేస్తున్నాను. సార్. అయితే ఫస్ట్ హైదరాబాద్లోనే చేసేవాడిని. ఇక తెలంగాణ అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో నేను లాస్ అయిపోయి బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది. 2014లో వెళ్ళాను. ఓకే. అయితే అంతకుముందు ఏమైందంటే మా మ్యారేజ్ అయినాక యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్కి వాళ్ళ బావ వచ్చాడు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. పిల్లలా సార్ మీకు? 3 పిల్లలండి. ముగ్గురు పిల్లలు. ఓకే. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు, ఏం చదువుతున్నారు? ఇద్దరు ట్విన్స్ అండి. ఫస్ట్ వాళ్ళు 6th క్లాస్ అవుతున్నారు ఇప్పుడు. ఓకే. ఇంకో బాబు 3rd క్లాస్ అవుతున్నాడు. ఓకే సార్. అయితే వాళ్ళకి మ్యారేజ్కి వాళ్ళ బావ వచ్చాడు. అతను వచ్చి ఇష్యూ క్రియేట్ చేశాడు. ఏమని? నాకు ఇవ్వకుండా బయట ఎందుకు ఇస్తున్నారు మీరు అని ఇష్యూ క్రియేట్ చేశాడు. మేనరికం ఉంది, నాకే ఇవ్వాలి కదా మీరు అని. ఓకే అని చెప్తే నేనే వెళ్ళలేదు ఎంగేజ్మెంట్కి. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. మా మదర్ వాళ్ళు అంటే మా రిలేషన్లో వెళ్ళారు. ఎంగేజ్మెంట్ లో వచ్చి న్యూసెన్స్ చేశాడా, ముందే జరిగింది? లేదు, ఎంగేజ్మెంట్కే వచ్చి న్యూసెన్స్ చేసిండు వాడు. కాదు సార్, సంబంధం అన్నాక ఎంగేజ్మెంట్ కు 10 రోజులు, నెల రోజులు ఎంక్వైరీలు ఇవన్నీ ఉంటాయి కదా. అబ్బాయి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ముందే వాళ్ళ అత్త వాళ్ళతో చేయాలి కానీ చేయలేదు అతను. సో వాళ్ళ పరువు తీయడానికి ఎంగేజ్మెంట్ లో మిమ్మల్ని ఎట్లా చేసినా మనకు తెలియదు కానీ, కాకపోతే ఆ టైంలో మాత్రం వాడు ఎంగేజ్మెంట్కి వచ్చిండు. ఎంగేజ్మెంట్కి వచ్చేసి ప్రాబ్లం క్రియేట్ చేసిండు. నేను మా వైఫ్కి ఒకటే చెప్పినాను, నీకు ఇష్టమైతే చేసుకో, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాకు నువ్వు కాకపోతే నేను వేరే వాళ్ళని ఎవరైనా చేసుకుంటాను, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పి, ఎంగేజ్మెంటే కాబట్టి అప్పటికి నాకు ఇష్యూ లేదు అని చెప్పి చెప్పినాను. ఎంగేజ్మెంట్ కాదు, ఇప్పటికైనా ఆమెకు అదే చెప్తాను మేడం. నేను ఇప్పటికేంటి చెప్తాను, స్టోరీ మొత్తం చెప్తాను, మీరు చెప్పండి. అయితే నేనేం చేశానంటే ఇది చెప్పిన తర్వాత ఆమె లేదు ఖచ్చితంగా నేనే చేసుకుంటాను అని చెప్పి ఆమె అన్నది. సరే అని చెప్పేసి ఆమె ఒక సింగిల్ ఎన్పి డౌరీ తీసుకోలేదు. నేను మొత్తం నా ఖర్చుతో నేనే పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అట్లా? ఆ రోజుల్లో కట్నాలు ఉన్నాయి కదా సరే, ఎంతో కొంత కట్నం ఉన్నది కానీ నాకు దేవుడు మంచిగా ఇచ్చిండు. నేను వెల్ సెటిల్డ్, మంచి సెటిల్ అయినాక చేసుకున్నాను నేను. అంటే నేను ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి నా అదే కోరిక. నేను అట్లనే చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత 1 monthకి మేము మళ్ళీ క్రిస్మస్కి, మేము నవంబర్ 8 నా మ్యారేజ్ అయింది. క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఫస్ట్ ఫెస్టివల్ అని. క్రిస్టియన్ మ్యారేజ్? అవును మేడం. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే మేము యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ ఇయర్ మాది క్రిస్మస్ ప్లస్ 1st January సెలబ్రేట్ చేస్తాం. మా వైఫ్కి ముందే చెప్పినాను, క్రిస్మస్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం, ఫస్ట్ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్, న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేద్దాం అని చెప్పి అంటే సరే అన్నది. నేను అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా బుక్ చేసినాను. టికెట్స్ బుక్ చేసిన తర్వాత మేము వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే క్రిస్మస్కి అంతా వెళ్ళినాం, క్రిస్మస్ సెలబ్రేట్ అయిపోయింది. రిటర్న్ రావాలని నేను రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ మేము 27th రావాలి. ఆ రోజు వాళ్ళ అమ్మ ఈమె ఇద్దరు కలిసి షాపింగ్ అని బయటకు వెళ్ళిండ్రు. వెళ్ళేసి టికెట్ క్యాన్సిల్ చేసిండ్రు నాది. ఆమెది ఒకటి అట్లా పెట్టేసిండ్రు. సారీ, ఆ అమ్మాయిది క్యాన్సిల్ చేసి నాది పెట్టిండ్రు. నేనేం చేస్తాను, నేను చూసిన ఛాన్స్ వెయిట్ చేసాను, ఎంతసేపు అయినా వాళ్ళు రాలేదు. అమ్మాయి రావట్లేదు ఊరు బయలుదేరడానికి. వాళ్ళ మదర్ ఈమె ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. టికెట్ మాత్రం నాకు వదిలేసిండ్రు. సరే, అప్పటికి మీకు మ్యారేజ్ 1 year ఫంక్షన్, 1 month. ఫస్ట్ అల్లుడు, ఫస్ట్ పండగ కొత్త అల్లుడు టికెట్ అట్లాగే ఉంచారు వెళ్ళిపోవడానికి. కూతురు టికెట్ మాత్రం క్యాన్సిల్ చేసి పెట్టేసి. అది అల్లుడికి తెలియదు, నాకు తెలియదు, తర్వాత తెలిసింది నాకు. ఓకే. సరే అని చెప్పి ఆమెకి చెప్పినాను, ఎంతసేపు చెప్పినా ఆమె రాలేదు. వాళ్ళ మదర్ మాట అనేసి ఆగిపోయింది. సరే అని చెప్పి నేను వచ్చేసినాను హైదరాబాద్కి. అప్పుడు నా షెడ్యూల్ చాలా బిజీ ఉండేది. నేను ఆ వర్క్లో బిజీ ఉన్నాను, ప్లస్ ఫెస్టివల్ కోసం అని కూడా నేను వచ్చేసినాను. నా వర్క్స్ నేను కంటిన్యూ చేసినాను. నేను ఆమెను వదిలేసినా, ఇక సార్ నీ ఇష్టం ఎప్పుడు వస్తావో రా అని చెప్పేసి నేను వదిలేసినాను. కొన్ని రోజులు అయినాక నాకు ఫోన్ చేసింది, ఒక 1 week అట్లా లోపలే ఫోన్ చేసింది. ఫోన్ చేసి నాకు మా అమ్మకి చాలా గొడవ అయిపోయింది, నేను ఉండదలుచుకోలేదు, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి అన్నది. అసలు 1 week ఎందుకు ఉంది అంటే 1st తారీఖు వరకు కోసం అని ఉందా ఫంక్షన్? దేనికున్నా తెలియదు మేడం, అది కూడా నాకు వాళ్ళ గొడవ ఏమైందో కూడా నాకు చెప్పలేదు యాక్చువల్లీ. అయితే నాకు అక్కడ పోయిన తర్వాత నేను ఇమీడియట్గా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయేసి midnight వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి, బెంగళూరుకి వెళ్ళేసరికి. midnight కార్ బుక్ చేసుకున్నాను. గేట్ బయట నుంచి ఆల్రెడీ కోపం వచ్చి ఉండాలి కదా, నన్ను వదిలేసి మా ఇంటికి రాకుండా నువ్వు అక్కడ ఉన్నావు. కానీ మళ్ళీ రిక్వెస్ట్ చేసింది కదా మేడం, కోపం చాలా ఉన్నది. కానీ నేను 1 month లో బాగానే ఉన్నారు. 1 month బాగానే ఉన్నాము. దాని తర్వాత ఆ రోజు పోయిన తర్వాత కూడా వాళ్ళ మదర్ని ఫుల్ తిట్టేసిన, ఇట్లా చేసినావు నువ్వు అది ఇది అని చెప్పి ఫుల్ తిట్టేసేసి నేను అమ్మాయిని తీసుకుని ఇమీడియట్గా బయట నుంచే వచ్చేసినాం మేము. వచ్చిన తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చేసినాము. వాళ్ళ మదర్ ఈమె బాండ్ రాసుకున్నారు, నీకు నాకు ఏ సంబంధం లేదు అనేసి బాండ్ రాసుకుంది వాళ్ళ అమ్మ ఈమె. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో? వాళ్ళ మదరు, ఫాదరు, మా వైఫ్, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు, వాళ్ళ సిస్టరు. ఇది అయిపోయిన తర్వాత మేము వచ్చేసినాము. ఒక 1.5 year వరకు, 1.5 year 2 years మ్యామ్ మాట్లాడుకోలేదు. వాళ్ళు మాట్లాడుకోలేదు, ఏ డిస్టర్బెన్స్ లేదు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మేము
అసలు అట్లా విడిపోవడానికి కారణం ఏంటి వాళ్ళిద్దరు? అది ఏమైంది గొడవ నాకు చెప్పలేదు. అంత ఇష్యూలో మీకు చెప్పలేదా ఎంత గొడవ వాళ్ళు ఏం చెప్పరు నాకు. అట్లీస్ట్ నాకు కన్నడ నేర్పించమంటే వాళ్ళు కన్నడ నేర్పించలేదు. అక్కడ పోయి నాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ నాకు తెలుస్తుంది అనేది. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ లోకల్. మా వైఫ్ వచ్చి యాక్చువల్లీ మెయిన్ ఇది మేడం, మా వైఫ్ వాళ్ళ మదర్ వచ్చేసి కోర్టులో జాబ్ చేస్తుంది ఆమె. ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు. అట్లా ఆమె ఏం చేస్తుందంటే మైండ్ గేమ్ అవును మేడం, ఆమెకు లూప్ హోల్స్ అనేది తెలుసు కాబట్టి దాన్ని బట్టి మైండ్ గేమ్ ఆడుతుంటుంది ఆమె. సరే అని చెప్పి మాకు కొత్త కాబట్టి మాకు తెలియదు. మొదట్లో ఫుల్ మర్యాదలు చేసిండ్రు, మేము మంచోళ్ళే అని మేము అనుకున్నాము. అది అయిపోయిన తర్వాత మేము 1.5 2 years దాకా మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉన్నాము, మంచిగా లైఫ్ వెళ్తూ ఉంది. నేను వర్క్లో బిజీ ఉన్నాను, మా వైఫ్ ఇంట్లో అందరికీ ఇది చేసుకుంటూ అన్నీ బాగానే ఉన్నది. దాని తర్వాత సడన్ ఒకరోజు మా అమ్మ స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకున్నది. ఆ డేషా తీసుకొచ్చి నీళ్ళు పోసుకొని లోపల పెట్టడానికి వెళ్ళింది. అంతలో మా వైఫ్ బయట నుంచి వచ్చి ఆ వేడి నీళ్ళు కాళ్ళ మీద పోసేసుకుంది. ఆవిడే పోసుకుందా? కాళ్ళు కడుక్కొని కానీ నీళ్ళు నార్మల్ బకెట్లో వాటర్ ఉంది కదా అని పోసేసుకుంది ఆమె. ఆ ఫుల్ వేడిగా ఉన్నాయి కదా, కాళ్ళు కాలిపోయినాయి. నేను సరేలే అని చెప్పి నేనేం చేశాను, తీసుకెళ్ళేసి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించినాను. ఇంకా మాకు చాలా అంటే పెయిన్ చాలా ఉంటుంది కాబట్టి ఏడుస్తూ ఉన్నది బాగా. నేను సరేలే అని చెప్పేసి నేనేం చేసినాను, నా తల్లి నాకెట్లో ఆమె తల్లి కూడా ఆమెకు కూడా అంతే కదా అని నేను ఆమెను ఏం చేసినాను, వాళ్ళ పిన్నికి చెప్పేసేసి అంటే ఇట్లా అయ్యింది, వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేయండి, మా కూతురికి ఫోన్ చేసి మాట్లాడమని. మీ అత్తగారితో ఇట్లా మామగారి పరిస్థితి ఏంటి, మిగతా బామ్మర్దుల పరిస్థితి ఏంటి, మా మామగారు అయితే రిలేషన్ ఎలా ఉండేది మీ వైఫ్ కానీ మీకు కానీ? అది మా మామ అంటే కూసమంటే కూర్చుంటే లేమంటే చేస్తాడు, మా అత్త ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. కొడుకులు అప్పుడు చిన్నపిల్లలు నా పెళ్ళైనప్పుడు. మా మరదలు కొంచెం ఈ మధ్య నెక్స్ట్. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో లీడ్ రోల్ ఎవరంటే మీ అత్తగారు. అది ఇదైన తర్వాత మా ఆంటీకి చెప్తే ఆమె ఏం చేసింది అంటే వీళ్ళతో కన్వర్జేషన్ నాకు బాగానే ఉండేది, వాళ్ళ పిన్నితో, వాళ్ళ బాబాయ్ పిన్ని. నేను చెప్తే వాళ్ళు ఏం చేశారు, మాట్లాడిన తర్వాత ఫోన్ చేసిండ్రు, మాట్లాడుకున్నారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. నేను కూడా సరే మన తల్లితో ఎంత ఇది ఉన్నామో ఆమె కూడా క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది కదా, నేను కూడా ఓకే అన్నాను. వాళ్ళ పిన్ని గారి ద్వారా వాళ్ళ మీ అత్తగారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినాను. అదైన తర్వాత సరే అని చెప్పి మంచిగానే ఉన్నది. అదే టైంలో ప్రెగ్నెన్సీ అయింది ఈ అమ్మాయి. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ అయింది 4 monthsకి. 4 monthsకి అబార్షన్ అయితే అబార్షన్కి వాళ్ళ మదర్ వచ్చిండ్రు. కాలినప్పుడు రాలేదు, అప్పుడు రాలేదు. తర్వాత ప్రెగ్నెన్సీ అయ్యి కన్ఫర్మ్ అయ్యి దాని తర్వాత కొన్ని రోజులు అయినాక అబార్షన్ అయింది. అబార్షన్కి వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఆ రోజు అంతా హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ ఏముంది అంతా చేయించి అప్పటి నుంచి మాట్లాడుతారు, కాళ్ళు ఎప్పుడైతే కాలని అప్పటి నుంచి మాట్లాడుకుంటారు, బాగానే ఉన్నారు. నేను సరే అని చెప్పేసి నేను ఇది హాస్పిటల్ ట్రీట్మెంట్ అంతా చేయించినాక మా అత్త ఏమన్నదంటే అయ్యా కొన్ని రోజులు తీసుకెళ్తాను, అంటే ఇది ఆల్మోస్ట్ డెలివరీ అయినట్టే కదా, ఓ 2 months 3 months ఉంచుకొని పంపిస్తా అని చెప్పి అన్నది. నేను సరే అని నేను కూడా వాళ్ళతో ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా, అంటే చాలా ఏడుస్తుంది అనమాట అబార్షన్ అయినందుకు. సరే కొన్ని రోజులు రిలాక్స్ అవుతుంది, కొంచెం అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది కదా అని నేను అనుకొని వదిలేసినాను. సరే అని చెప్పేసి మా అత్త ఆ టైంలో ఏం చేసింది, వీళ్ళందరూ డ్యూటీలకి కాలేజీలకి స్కూళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా. వాళ్ళ బావ ఎవడైతే ఉండో వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఆ టైంలో. ఎందుకు పెట్టిందో నాకు తెలియదు. అప్పటికి కాలేదు, వానికి పెళ్లి కాలేదు. ఇక వీళ్ళిద్దరికి క్లోజ్గా రిలేషన్ స్టార్ట్ అయింది. ఇంట్లో తీసుకొచ్చి పెడితే అలాగే ఉంటుందిగా, వీళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతారు కదా మేడం, ప్రైవసీ దొరికింది. అట్లా వాళ్ళు మాట్లాడుకొని లాస్ట్కి ఒకరోజు వచ్చింది, నా దగ్గరకు వచ్చింది. నేను వర్క్లో బిజీ ఉంటాను కాబట్టి నాకు ఇవన్నీ నాకు ఐడియా లేదు, నాకు ఈ విషయం కూడా తర్వాత తెలిసింది, నాకు అప్పుడు తెలియదు. మీ అత్తగారి ఇంట్లో ఉంది, ఎవరెవరు ఉంటున్నారు మరి, అమ్మాయికి హెల్ప్ గాని బావ ఎందుకు వచ్చాడని మీకు అసలు ఐడియా లేదా, ఉన్నాడా లేదా? నాకు అసలు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది. అయితే నేనేమే అది కూడా ఎట్లయిందంటే నేను ఇక్కడికి వచ్చినాను, అంటే నా వర్క్లో నేను బిజీ ఉన్నాను. దాని తర్వాత మా వైఫ్ వచ్చింది ఒకసారి 1-2 monthsకి అట్లా 3 monthsకి వచ్చింది. వచ్చిన తర్వాత పడుకున్నాం, midnight 12 అవుతుంది రండి మేడం. సౌండ్ అంటే గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. నాకు ఏందబ్బా ఈ నైట్లో సౌండ్ ఏడికెళ్ళి వస్తుందని నేను దుప్పటి తీసి చూస్తే ఫోన్లో మాట్లాడుతుంది ఆమె. ఎవరితో? ఈ అబ్బాయితోనే. నేను అన్నాను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడట్లేదు అని. సరే అని చెప్పి నేనేం చేసిన ఫోన్ అక్కడ పెట్టేసి పడుకో అని చెప్పి అన్నాక ఫోన్ పెట్టేసి పడుకుంది. ఫోన్ పెట్టేసి పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే షాప్ ఉంటే బాలనగర్లో, నా షాప్కి ఫోన్ తీసుకెళ్ళి చెక్ చేశాను.